హైదరాబాద్ శంషాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాళ్లగూడలోని కేజన్ స్క్రాప్ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ గోదాంను ఆనుకొని డాల్ఫిన్ బేకరీ, ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీకి మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్ ఏజెన్సీలో ఉన్న సిలిండర్లను బయటకు తరలిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలో 80కి పైగా సిలిండర్లున్నాయని భావిస్తున్నారు. గ్యాస్ కంపెనీలో మంటలు చెలరేగితే ప్రమాదం తీవ్రత భారీగా ఉండనుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాళ్లగూడలోని కేజన్ స్క్రాప్ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ గోదాంను ఆనుకొని డాల్ఫిన్ బేకరీ, ప్రియాంక గ్యాస్ ఏజెన్సీ ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీకి మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్ ఏజెన్సీలో ఉన్న సిలిండర్లను బయటకు తరలిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలో 80కి పైగా సిలిండర్లున్నాయని భావిస్తున్నారు. గ్యాస్ కంపెనీలో మంటలు చెలరేగితే ప్రమాద తీవ్రత భారీగా ఉండనుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ పోచమ్మ మైదానంలోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగాయి. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రాత్రంతా ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. 2-3 అంతస్తులోకి మంటలు వ్యాపించడంతో భారీగా నష్టం జరిగింది. సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మొత్తానికి రాత్రంతా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్తో మనకు ఇప్పుడు ప్రాథమికంగా మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్తో ఇది ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ అయింది SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో స్టార్ట్ అయింది. అది గ్రాడ్యువల్గా ఈ కాంప్లెక్స్ అంతటా కూడా ఆల్మోస్ట్ మంటలు వ్యాపించడం, సబ్సిక్వెంట్లీ పోలీస్ అండ్ ఫైర్ మిగతా మున్సిపల్ అధికారులు అందరి సహకారంతో మంటలను అర్ధరాత్రి వరకు శ్రమించి అదుపులోకి తీసుకురావడం జరిగింది. సో మళ్ళీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ మంటలు లేవడంతో మళ్ళీ ఫైర్ ఇంజన్ పిలిపించి కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇది సుమారు ఏ టైంకి స్టార్ట్ అయింది సార్? ఏ టైం వరకు? ఇది యాక్చువల్గా నిన్న ఈవినింగ్ 7కు స్టార్ట్ అయింది. మనకు దాదాపు 1 గంట 2 గంటల వరకు మంటలు ఉండే దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. మళ్ళీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ మంటలు వ్యాపించాయి. ఇప్పుడు మళ్ళీ ఫైర్ ఇంజన్ వేపించి అవి కంట్రోల్ చేయడం జరిగింది.